హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఆల్రెడీ థియేటర్లో చూసిన సినిమాను ఓటీటీలో ఎందుకు చూడాలనేది ఆడియన్స్ ప్రశ్న. అలాంటప్పుడు ఒక్కో సినిమాను 100 కోట్లు పెట్టి ఎందుకు కొనాలనేది ఓటీటీ ఓనర్స్ ప్రశ్న. దీనికి ఇప్పుడు దర్శక నిర్మాతలు ఒక కొత్త ఫార్ములా కనుక్కున్నారు. ఓటీటీ మార్కెట్ పెంచుకోవడానికి మేకర్స్ ఫాలో అవుతున్న ఆ ఫార్ములా ఏంటో ఎక్స్క్లూసివ్ స్టోరీలో చూద్దాం. ఇదివరకు సినిమాలకు కలెక్షన్లు పెంచుకోవడానికి విడుదలైన 2-3 వారాల తర్వాత కొత్త సాంగ్ యాడ్ చేయడమో లేదంటే సీన్స్ కలపడమో చేసేవాళ్లు దర్శక నిర్మాతలు. గుర్తుందా? ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కోసం కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేస్తున్నారు మేకర్స్. సెపరేటెడ్ ఎడిటెడ్ వెర్షన్స్ సిద్ధం చేస్తున్నారు. ఓటీటీని తక్కువగా అంచనా వేయడానికి లేదిప్పుడు. 100 కోట్ల వ్యాపారమది. నిర్మాతలకు అదనపు ఆదాయం కూడాను. మరి అన్ని కోట్లిస్తున్నప్పుడు సేమ్ సినిమా ఎందుకివ్వాలి? ఇదే ఆలోచిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు. థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటీటీలో ఫ్రెష్ ఫీల్ అవ్వాలని కొత్త మంత్రంతో వస్తున్నారు. వెండితెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటీటీ రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా ఓటీటీ కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు. జవాన్ సినిమాకు ఇదే చేశారు అట్లీ. థియేటర్లో లేని సీన్స్ ఓటీటీలో కలిపారు. దానివల్ల వ్యూయర్షిప్ పెరిగింది. అలాగే లియోకు ఇలాంటి ఎక్స్టెండెడ్ ఓటీటీ వెర్షన్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. యానిమల్ సినిమా కోసం ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ విడుదల చేస్తామని చెప్పారు సందీప్. అర్జున్ రెడ్డికి ఇలాగే చేశారీనా. హనుమాన్ ఇంటర్నేషనల్ వెర్షన్ సైతం ఓటీటీలోకి త్వరలోనే రానుంది. మరికొన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేయాలని చూస్తున్నారు మేకర్స్. దానివల్ల ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది, డిజిటల్ మార్కెట్ మరింత పెరుగుతుందనేది వాళ్ల ఆలోచన. మెగా హీరోలకు ఏమైంది? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది? 2023 మొదట్లో వరుసగా గుడ్ న్యూస్లు చెప్పిన వాళ్ళకి ఇప్పుడేమైంది? మెగా హీరోల సినిమాలకే ఈ ఆలస్యం ఎందుకు? 2024లో ఈ బ్యాడ్ టైం కంటిన్యూ అవ్వాల్సిందేనా? చిరు, చరణ్ను స్క్రీన్ పై చూడ్డానికి, మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది? మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. 2023 మొదట్లో వాళ్లకన్నీ గుడ్ న్యూస్లే వచ్చాయి. వాల్తేరు వీరయ్య విజయం, సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్, RRRకు ఆస్కార్ అవార్డ్, రామ్ చరణ్కు కూతురు పుట్టడం, బన్నీకి నేషనల్ అవార్డ్. ఇలా వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయిపోయింది. ఏడాదిగా మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది. అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంది, కానీ సీన్ రివర్స్ అయినప్పుడే తేడాలు తెలుస్తూ ఉంటాయి. మెగా హీరోల విషయంలోనూ ఇదే జరుగుతోంది. బ్రో నుంచి బ్యాడ్ టైం మొదలైంది. బ్రో ఫ్లాప్, భోలాశంకర్ డిజాస్టర్, వరుణ్ తేజ్, గాంధీవదారి అర్చన, ఆపరేషన్ వ్యాలంటైన్ వచ్చి వెళ్లినట్టు కూడా ఆడియన్స్ కి ఐడియా లేదు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ లేట్ అవుతూనే ఉంది. నిజానికి గేమ్ చేంజర్ 2023లోనే వస్తుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే 2024లో అయినా వస్తుందా అనే అనుమానాలు రాకమానవు. ప్రస్తుతం వైజాగ్లో గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతోంది. మార్చి 27న ఓ పాటని విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు బుచ్చిబాబు చరణ్ సినిమా టైటిల్ చెప్పనున్నారు. భోలాశంకర్ ఫ్లాప్ తో చిరుకు ఈ మధ్య టైం కలిసి రావట్లేదు. కళ్యాణ్ కృష్ణ సినిమా ఆగిపోయింది. దాంతో విశ్వంభరను ముందుకు తీసుకొచ్చారు మెగాస్టార్. సోషో ఫ్యాంటసీగా వస్తున్న విశ్వంభర జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఓజీ కీలకమే. ఎందుకంటే ఈయన బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలమైంది. సెప్టెంబర్ 27న ఓజీ రానుంది. ఎన్నికల కారణంగా ఇప్పటి వరకు నష్టాలొచ్చే సినిమాల గురించే మాట్లాడుకున్నాం. కానీ పోలింగ్ మరో నెల రోజులు వెనక్కి వెళ్లడంతో లాభం వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అసలే సినిమాల్లేక అల్లాడిపోతున్న ఆడియన్స్ ఆకలిని ఆ 3 మూవీస్ తీర్చేస్తాయా? ఈ డల్ పీరియడ్ ను వాళ్ళు వాడుకుంటారా? ఎంతసేపు ఎన్నికల కారణంగా సమ్మర్ సీజన్ డల్ అయిపోయిందని చెప్పుకుంటున్నామే కానీ దానివల్ల లాభపడే సినిమాలు కూడా 3ఉన్నాయి. మే 13న పోలింగ్ కాబట్టి ముందు 2 నెలలు పండగ చేసుకోవచ్చు. ఈ లిస్టులో ముందున్న సినిమా ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు నటిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. సామజవర్గమన తర్వాత వస్తుండడం దీనికి అడ్వాంటేజ్. సంక్రాంతి తర్వాత సరైన సినిమానే రాలేదు. అందుకే ఆకలి మీదున్నారు ఆడియన్స్. దాంతో ఓం భీమ్ బుష్ ఏమాత్రం బాగున్నా కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం. ఇక మార్చి 29న రానున్న టిల్లు స్క్వేర్ కూడా అంతే. శ్రీవిష్ణు కంటే సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఎక్కువే. పాజిటివ్ టాక్ వస్తే టిల్లుభాయ్ను పట్టుకునేవాళ్లే ఉండరు. ఫ్యామిలీ స్టార్ కూడా ఈ లిస్టులోకొచ్చేస్తాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ పూర్తవడం, సమ్మర్ హాలిడేస్ మొదలు ఇవన్నీ ఫ్యామిలీ స్టార్కు కలిసొచ్చే విషయాలు. మొత్తానికి 3 సినిమాలకు ఈ సీజన్ కలిసొస్తే కాసుల పంట ఖాయం.
కలెక్షన్లు రాని రాకపోని, లాభాలు రాని రాకపోని, అకేషన్ వచ్చిందంటే మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు నిర్మాతలు. కోరి మరీ పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా అయితే లేదు. ఈ సీజన్లోనే మరో 4 సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. అందులో చరణ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అవేంటి? రీరిలీజ్ సినిమాలకు మునపట్ల కలెక్షన్లు రాకపోయినా కూడా నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. వరుసగా పాత సినిమాల్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మార్చి 21న ఉదయ్ కిరణ్ నువ్వు నేను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా వచ్చింది. అలాగే మార్చి 26 రామ్ చరణ్ మగధీర సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 2009లో రాజమౌళి తెరకెక్కించిన మగధీర అప్పట్లోనే 80 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అలాగే నాయక్, ఆరెంజ్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. మరోవైపు విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుదేవా క్లాసిక్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడును భారీగానే రిలీజ్ చేయబోతున్నారు. మార్చిలోనే సమరసింహారెడ్డిని రిలీజ్ చేశారు. సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమరసింహాన్ని మరోసారి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఏప్రిల్ 17న సిద్ధార్థ్ బర్త్డే కానుకగా బొమ్మరిల్లు రిలీజ్ చేస్తున్నారు. ఎలాగో కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి పాత సినిమాలతోనే థియేటర్స్ నింపేయాలని ఫిక్స్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్లు. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. మనకు 200 కోట్ల కలెక్షన్ అంటే అసలు మ్యాటరే కాదు. కానీ మలయాళంలో మాత్రం చాలా కాదండోయ్. అక్కడ 100 కోట్లే అద్భుతం అనుకుంటే ఇప్పుడు సినిమా ఏకంగా 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా అసలు తెలుగు, తమిళం, కన్నడంలో మొదటి 200 కోట్ల సినిమాలేంటో చూద్దాం. అలాగే మలయాళ ఇండస్ట్రీకి డబుల్ సెంచరీ కోసం ఎందుకు ఇన్నాళ్లు పట్టిందో కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు బాలీవుడ్కు మాత్రమే సాధ్యమైన 200 కోట్ల కలెక్షన్ను ఇప్పుడు హనుమాన్ లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం అందుకుంటున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ మంచినీళ్లు తాగినంత ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తున్నాయి. కానీ మలయాళం సినిమాకు ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. తాజాగా మంజుమల్ బాయ్స్ ఈ రికార్డ్ తొలిసారి అందుకొని చరిత్ర సృష్టించింది. 2024లో మలయాళం సినిమాకు గోల్డెన్ టైం నడుస్తోంది. భ్రమయుగం, ప్రేమలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే మంజుమల్ బాయ్స్ కొత్త చరిత్రే తిరగరాసింది. గతేడాది విడుదలైన 2018 సినిమాకు వచ్చిన 175 కోట్లే కేరళలో ఇప్పటి వరకు హైయెస్ట్. ఇప్పుడా రికార్డ్ను మంజుమల్ బాయ్స్ తిరగరాసింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. సౌత్లో 2010లోనే తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది రజనీకాంత్ ఎంతిరన్. తెలుగులో రోబోగా వచ్చింది ఈ చిత్రం. ఇక తెలుగులో ఈ రికార్డ్ అందుకున్నది బాహుబలి ది బిగినింగ్. 2015లోనే ఈ చిత్రం 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ చాప్టర్ 1 తొలిసారి డబుల్ సెంచరీ నమోదైంది. మలయాళం మార్కెట్ చిన్నది కాబట్టి అక్కడ 200 కోట్లు వసూలు చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. సమ్మర్ ఎఫెక్ట్ ఇంకా ఇండస్ట్రీపై కనిపించడం లేదు, కానీ ఎలక్షన్ ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కొంతమంది హీరోలు మాత్రమే సెట్స్ లో ఉంటే మిగిలిన హీరోలు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆన్ లొకేషన్లో ఉన్న వాళ్ళెవరు? షూటింగ్ కు అందుబాటులో లేని వాళ్ళెవరు? అసలు ఏ హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్లో ఉన్న చిరంజీవి విశ్వంభర నుంచి ఈ వారం స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. ఇక కల్కి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ RFCలో ప్లాన్ చేసుకున్నారు నాగాస్విన్. మారుతి, రాజాసాబ్కి కూడా డేట్ ఇచ్చారు ప్రభాస్. ఇక నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ వైజాగ్ పోర్ట్లో 2 రోజులు మాత్రమే జరిగింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతోంది. ఒకవైపు తెలుగుదేశం ప్రచార సభల్లో పాల్గొంటూనే బాబీ సినిమాకి కూడా డేట్ ఇచ్చారు NBK. ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతోంది. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ వైజాగ్లో జరుగుతోంది. ఇప్పటికే లొకేషన్ నుంచి ఫోటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి. నాగ చైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHELలో జరుగుతోంది. అక్కడే పాకిస్తాన్ జైల్ సెట్ కూడా వేశారు. అదే BHELలో నాని సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ జరుగుతోంది. అలాగే శర్వానంద్ హీరోగా సామజవర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ కోటిలో జరుగుతోంది. దీంతో పాటు మనమే సినిమా కూడా చేస్తున్నారు శర్వా. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.